అని అంటే మనం చేయవలసింది ఏంటంటే, ప్రభువుకి ఏవి ప్రీతికరము కావో, ప్రభువుకి ఏవి బాధ కలిగించే ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏవి ఇబ్బందికరంగా ఉన్నాయో నా జీవితంలో వాటిని ఏం చేయాలి తెలుసా? నష్టముగా ఎంచుకొని పక్కన పెట్టాలి. అది ఎంత లాభకరమైనదైనా సరే, అది ఎంత లాభాన్ని తీసుకొచ్చేదైనా సరే, అది ఎంత మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా సందర్భాల్లో కొంతమందిని నేను హెచ్చరించాను. ఏంటంటే చాలామందిని హెచ్చరించాను. ఎట్లా అంటే, కొంతమంది భక్తి చేస్తున్నారు, భక్తి చేస్తూ ఉంటూ కూడా వాళ్ళు నడిపించే వ్యాపారంలో ఏమంటారు, మద్యం ఉంటుంది కదా, మద్యాన్ని తీసుకొచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు చాలా విషయాలు ఈ మాట చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నేను ఇక్కడనే కాదండి, చాలా విషయాలు చెప్పాను, చాలా మందికి చెప్పాను. ఒక కుటుంబం అంటే సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, నిత్యము గలిబిలిగా ఉంది. నేను ఆ ఊరు వెళ్ళిపోయి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, నేను వచ్చే లోపల చాలామంది వచ్చి ఆ ఇంటికాడ కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటే నాకు బాధ అనిపించింది. ఆ అక్కతో చెప్పాను, అక్క మీరు మీరు సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో ఏం అమ్ముతున్నారు, మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అని నేను అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇదే మాకు లాభసాధకం అని చెప్తున్నారు. దీని ద్వారానే వాళ్ళు బ్రతుకుదేరు అంట, దీని ద్వారానే వారికి సంపాదన వస్తుందంట. మీరు గమనించండి ఒకసారి, ఇది ఎంతవరకు దేవునికి ఆమోదయోగ్యం అవుతుంది చెప్పండి? ఇది అవుతుందా? ఆమోదయోగ్యం అవుతుందా? మీరు గమనించండి. ఇలాంటి వాటి విషయంలో కాదండి, వ్యాపారం చేసే దేవుని బిడ్డలే, వ్యాపారం చేసేవారే చాలామంది ఎలా ఉంటారంటే, వ్యాపారంలో ఆశీర్వాదం రావాలని కోరుకుంటారు. నిజమే, రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. కానీ వ్యాపారంలో దేవునికి బాధ కలిగించే ఉంటే వ్యాపారం ఎలా వర్ధిల్లుది? మీరు ఆలోచించండి. క్రీస్తు యేసునందు తనకు చూడండి, ఈ ధర్మశాస్త్ర విషయంలో ఏవి లాభకరమైనవో వాటినన్నిటినంటే ఎట్లా ఎంచుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నాడంట. ఇంకా లోతుగా వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? వాటిని పెంటతో సమానంగా తీసి పడేశాడంట. హల్లెలూయా. ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఆ వాక్యానికి విధేయత చూపిస్తే ఖచ్చితంగా క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఆమేన్. దేవుని మాటకు లోబడితే, దైవ సేవకుని ద్వారా వచ్చే దేవుని మాటను నువ్వు గనక విధేయత చూపిస్తే, నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా అది ఆశీర్వాదకరం అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు చేసే వ్యాపారంలో నిజాయితీగా ఉండు, నువ్వు చేసే వ్యాపారంలో నీతిగా బ్రతుకు. స్తోత్రం, హల్లెలూయా. అది నీకు ఖచ్చితంగా మేలును తీసుకొస్తుంది. ఫస్ట్ నువ్వు అనుకోవచ్చు, అయ్యో ఇది పోతే ఎలా, ఎలా నువ్వు అనుకోవచ్చు. కొంతమంది వ్యాపారంలో గుట్కాలు, పానుపరాకులు, కైనీలు అమ్ముతూ ఉంటారు. కొంతమంది వ్యాపారంలో సిగరెట్లు, ఏంటయ్యా ఎట్లయ్యా అని అనుకోవచ్చు. దేవుడు